హరిహర వీరమల్లు వరల్డ్ వైడ్ థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమా గురించి సినీ ప్రముఖులే కాదు, రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పాలకపక్షం నారా లోకేష్, అలాగే ప్రతిపక్షం అంబటి రాంబాబు, వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమా గురించి స్పందించారు. ఈ సినిమా బాగుండాలని, సినిమా ఆదరించాలని, పవన్తో ఉన్న ఆయన అనుబంధం నేపథ్యంలో వీళ్ళు స్పందించడం జరిగింది. అయితే ఈ సినిమా గురించి వీళ్ళ కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? అంటే కామెంట్స్ ఏం కాదండి, వాళ్ళు ఆకాంక్షించారు ఇద్దరు. ఉమ్, అంటే అంబటి రాంబాబు గారు చిరంజీవి గారి అభిమాని ఆ రోజుల్లో. ఉమ్, ఆ విషయం అందరికీ తెలుసు. ఉమ్, ఆయన ఆయన నియోజకవర్గంలో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే సత్తెనపల్లి ఆ ప్రాంతాల్లో బ్యానర్లు కట్టించడం, ఈ వ్యవహారం అంతా చేసేవాడు ఆయన. ఉమ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా కానీ ఆయనకు అభిమానమే నటుడిగా. ఉమ్, ఆ అభిమానంతో ఆయన స్పందించాడు. ఉమ్, అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు వేరు, పవన్ కళ్యాణ్ సినిమా వేరు ఉమ్, అన్న పద్ధతిలోనే వ్యవహరించాడు ఆయన. పవన్ కళ్యాణ్ పట్ల రాజకీయ విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాడు. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతోంది. ఉమ్, ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన ఆ సినిమాకి అభినందనలు తెలియజేశాడు, ముఖ్యంగా అభిమానులకు. ఉమ్, ఆ అభిమాన గణంలో తను కూడా ఉంటాను అని అనుకుంటున్నాడు ఆయన. ఉమ్, అలాగే ఈ సినిమా చూస్తాను అని చెప్తున్నాడు. ఉమ్, చూడటానికి చాలా ఈగర్గా ఉన్నాను అని చెప్తున్నాడు. చూస్తాడు, ఉమ్, చూసి బహుశా మాట్లాడొచ్చు కూడా. ఉమ్, అలాగే నారా లోకేష్ గారు, ఉమ్, నారా లోకేష్ ఆయన స్పందించాడు. స్పందించడం మాత్రమే కాకుండా ఉమ్, ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలి అని ఆకాంక్షించాడు. ఉమ్, ఆకాంక్షించి అందరు అభిమానుల్లాగానే నేను కూడా ఈ సినిమా చూడటానికి ఆతృత పడుతున్నాను అన్నాడు. ఉమ్, అలా చెబుతూ ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఆయన ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఉమ్, ఆ సినిమాల్లో ఒక వాతావరణం కనిపిస్తుంది, ఉమ్, అది నాకు చాలా ఇష్టం అని చెప్పాడు ఆయన ప్రత్యేకంగా. ఉమ్, చెబుతూ ఈ సినిమా కూడా చూసే మూడ్లో ఉన్నట్టుగా చెప్పాడు ఆయన. ఉమ్, బహుశా చూస్తాడు అంటే అందరు అభిమానులాగా నేను కూడా చాలా ఈగర్గా ఉన్నాను అంటే ఉమ్, బహుశా సినిమా చూస్తాడేమో. ఉమ్, అలాగే జనరల్గా ఇలా ప్రభుత్వంలో ఉన్నవారు తీసేటువంటి సినిమాలు, లేకపోతే నటించే సినిమాలు, ఉమ్, ఇవి ప్రత్యేకంగా మంత్రిమండలికి అలాగే శాసనసభ్యులకి విడిగా షోస్ వేసి చూపించేటువంటి ఒక కల్చర్ ఉంది మన దగ్గర. అవును. అందులో భాగంగా ఇప్పుడు శాసనసభ్యులు అందరికీ అలాగే మంత్రిమండలికి విడివిడిగా షోస్ లాంటివి ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఉమ్, అంటే పవన్ కళ్యాణ్ ఇన్సిస్ట్ చేయకపోయినప్పటికీ ఏం రత్నం గారు ఆ పని నిర్విఘ్నంగా చేస్తాడని నేను అనుకుంటున్నా. ఉమ్, అలా వీళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళకపోయినా వీళ్ళకి షో ఉంటుంది గ్యారంటీగా. ఉమ్, కాబట్టి అప్పుడైనా చూసి అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. ఉమ్, అంటే మా తోటి శాసనసభ్యుడు లేకపోతే మా మంత్రి ఇలాంటి సినిమా తీశారు అనేదో అవును. వాళ్ళ ధోరణిలో వాళ్ళు చెప్తారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు. ఉమ్, పైగా దీనిలో అక్కడ పర్టికులర్గా ఇప్పుడు ఎలాగూ శాసనసభకి వెళ్ళటం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈ సినిమా షోకి కూడా రాకపోవచ్చు. అంబటి రాంబాబు గారు ముందే చూసేస్తాడు. ఉమ్, ముందే చూసి ఈ సినిమాలో ఏదైనా పొలిటికల్ డీవియేషన్స్ ఉంటే ఆయన మాట్లాడతాడు ఓపెన్గానే. ఉమ్, మిగిలిన శాసనసభ్యులు ఎవరికి అభ్యంతరాలు ఉండే అంశాలు ఏమి ఉండవు దానిలో. అందరూ కూడా పొగిడే అంశాలే ఉంటాయి అనివార్యంగా. ఉమ్, పైగా కూటమి అక్కడ బీజేపీ కూడా దాంతో లింక్ అయి ఉంది కాబట్టి ఉమ్, వారిని ఆనందింపజేసే అంశాలే ఆ సినిమా నిండా ఉన్నాయి కాబట్టి ఆనందపడతారు. ఉమ్, ఇది టోటల్. ఇది అంటే ఒక రకంగా చాలా మంది విషయంలో జరుగుతుంది ఇది. ఉమ్, చాలా మంది విషయంలో రాజకీయంగా వ్యతిరేక శిబిరాల్లో ఉంటారు, ఉమ్, కానీ అభిమానులు అయి ఉంటారు. అవును. అంటే ఒక రాజకీయ నాయకుడిని అభిమానించే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి కృష్ణ గారు వీరాభిమాని, ఉమ్, కానీ ఆయన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో ఉండేవాడు. ఉమ్, అలా ఆయన 300 సినిమా చేసేటప్పుడు ఎన్టీ రామారావు గారి మీద ఆయన అనేక సినిమాలు కూడా తీశాడు. పైగా అవును. తీసి తన 300 సినిమా తెలుగు వీరులు ఎవరా సినిమాకి క్లాప్ క్లాప్ కొట్టించాడు. ఎన్టీఆర్తో క్లాప్ కొట్టించాడు. అవును. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆయన కూడా ఈ నెలలు అడగగానే వచ్చి ఉమ్, క్లాప్ కొట్టాడు, ఏమీ మొహమాట పడకుండా. అవును. అలా కొన్ని సంఘటనలు ఆశ్చర్యంగా కనిపిస్తాయి. ఉమ్, ఇదేంటి ఇప్పటిదాకా వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాడు, ఆయనకి సడన్ గా అవును. పాజిటివ్ ఆయన్ని పిలిచాడు ఏమిటి అని. ఆయన కూడా ఎలా వచ్చాడు. ఉమ్, అయితే ఈ సంఘటన జరగడానికి అంతే ముందే వాళ్ళు సినిమాలు తీస్తున్న రోజుల్లోనే ఆయన పలకరించాడు వాళ్ళని ఒక పెళ్లిలో. ఉమ్, పలకరించి
నా మీద సినిమాలు తీస్తున్నారు, డబ్బులు వస్తున్నాయా అని అడిగాడట. ఉమ్, డబ్బులు రాకపోతే అనవసరంగా ఖర్చు పెట్టకండి, ఉమ్, వస్తే తీయండి, ఉమ్, తప్పులేదు. ఇంకా ఉన్నాయా, అయిపోయినాయా అని అడిగాడు. ఉమ్, అడిగితేను ఇంకేం లేవండి, ఒకటో రెండో తీస్తావేమో అన్నట్టు ఆయన చాలా క్యాజువల్గా. ఉమ్, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడద్దు అని. ఉమ్, అంత పాజిటివ్ రిలేషన్స్లో ఉంటారు. అలాగే ఆయన కూడా అంటే రాజకీయంగా ఈయన జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా, అలాగే తెలుగుదేశానుకూలంగా వ్యవహరించాడు. ఉమ్, ఆయన కూటమితో అంటే బీజేపీతోనూ తెలుగుదేశంతోనూ విభేదించిన రోజున కూడా ఉమ్, జగన్మోహన్ రెడ్డితో కలవలేదు. అంటే 2014 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసే పోటీ చేసిన ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు, కానీ ఆయన ప్రచారం చేశాడు. ఉమ్, ఆ తర్వాత జరిగిన 19 ఎన్నికలప్పుడు ఆయన కలిశాడు. ఉమ్, అయితే ఆ ఎన్నికల ముందు తెలుగుదేశానికి, బీజేపీకి కూడా వ్యతిరేకంగా మారి లెఫ్ట్తో కలిశాడు ఆయన, ఉమ్, పవన్ కళ్యాణ్. అప్పుడు ఆల్టర్నేటివ్ శిబిరం ఉమ్, జగన్మోహన్ రెడ్డితో కలవలేదు. జగన్మోహన్ రెడ్డితో కలవకుండా ప్రత్యేకంగానే ఉన్నాడు. ఉమ్, అందుకని రాజకీయ ప్రవేశం జరిగిన రోజు నుంచి, అంటే జగన్ రాజకీయ ప్రవేశం ఉమ్, జరిగిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ కొంచెం క్రిటికల్గానే ఉంటూ వస్తున్నాడు. అలాగే అంతకు ముందు ఆయన ప్రజారాజ్యంలో ఉండగా, యువరాజ్యం నాయకుడిగా ఉన్న రోజుల్లో ప్రజారాజ్యం ప్రచారం చాలా మందకొడిగా, ఉమ్, ఏమీ ప్రభావం లేకుండా నడుస్తోంది అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి ఉమ్, కాంగ్రెస్ నాయకులను పంచలోడదీసి పరిగెట్టిస్తామన్నాడు. అవును, అది చాలా పాపులర్ అయింది. ఆ రోజున అవును, ముఖ్యమంత్రి గారు పంచకట్టుకునే ఉండేవాడు. అవును, ఆయన నెంబర్ 2 రోసయ్య గారు కూడా పంచే కట్టుకునేవాడు. ఉమ్, కాబట్టి వాళ్ళిద్దరికి కనెక్ట్ అయింది ఆ టైంలో. అవును, బహుశా అప్పటి నుంచి ఆ వ్యతిరేకత ఏ కారణం చేత కొనసాగుతోంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ట్వీట్ చేసినట్లేదు ఈ సినిమా గురించి. అవును, అయితే అంబటి రాంబాబు తనకున్న పాత అభిమానంతో ఉమ్, మొత్తానికి ఈ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాడు ఆయన. ఉమ్, ఉమ్, ఆయన కోరుకుంటున్నాడు, లోకేష్ గారు కోరుకుంటున్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకునే అవకాశం ఏ ఉంది. క్షణమైనా ట్వీట్ చేసే ఛాన్స్ ఉంది. ఉమ్, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నిజానికి ఓ ట్వీట్ పడేస్తే బాగానే ఉంటుంది ఇప్పుడు అవును, సానుకూలంగా. అవును, అంటే క్లియర్ గానే మాట్లాడొచ్చు, పవన్ కళ్యాణ్తో పొలిటికల్ విభేదాలు ఉన్నప్పటికీ ఉమ్, ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని. ఉమ్, ఎందుకంటే ఉమ్, ఈ సినిమాలో కంటెంట్ ఆయన కూడా విభేదించేది ఏం లేదు. అవును, వారు కూడా టర్న్ తీసుకుంటే కనిపించని నిజమా? ఎన్డీఏ మనిషే. ఆ, కాబట్టి వారు కూడా ఒక ట్వీట్ పడేస్తే గౌరవప్రదంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే సార్. సరే, అంటే అందరూ కూడా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చూసినా దీనికి అటు సినీ ఇండస్ట్రీ నుంచి అటు పొలిటికల్ రంగం నుంచి కూడా ఒక పాజిటివ్ వాతావరణం ఉంది అంతా కూడా. అవును, ఈ లెక్క ప్రకారం ఒక బిగ్ నెంబర్ ఫస్ట్ డే నాడు ఒక బిగ్ నెంబర్ చూడొచ్చు మనం. బిగ్ నెంబర్ అంటే 100 అనుకుంటున్నారు వీళ్ళు, తెలుగు రాష్ట్రాల వరకు పరిమితం. కానీ 80 రీచ్ అయితే చాలు, చాలా గొప్ప విషయమే అనేది నేను అనుకుంటున్న అభిప్రాయం. ఉమ్, 80 రీచ్ అవుతుందంటే ప్రస్తుతం బుకింగ్లు ఉన్నటువంటి మూడుని బట్టి, ఉమ్, ఇప్పుడు ఈరోజు అయిపోయే ప్రీమియర్స్ తాలూకా హడావిడి ఉమ్. ఇదంతా కౌంట్ అయితే 80 క్రాస్ అయ్యి ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.